హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ జెల్లీ అండి. జెల్లీకి ఏంటంటే అందరూ గ్రాస్ వాడతారు కదా, నేనైతే కొంచెం సోకు ఎక్కువైపోయింది నాకు. సో వెనిలా ఫ్లేవర్ వాడాను నేను. వెనిలా ఫ్లేవర్ అగరగర వాడేసరికి టేస్ట్ అనేది ఇటు ఐస్ క్రీమ్ ఫ్లేవర్, ఇటు పక్క ఉంటుంది కదా, కొబ్బరి ముంచి ఉంటుంది కదా, సో రెండు కలిపినట్టు ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ట్రై చేయండి, ఇలా కూడా చాలా బాగుంది. అండ్ అందరూ బయట నుంచి కొబ్బరి బొండాలు కొట్టేసి తీసుకొస్తే నేను పెద్ద బలవంతురాల్లా ఫీల్ అయిపోయి కొట్టకుండా తీసుకొచ్చాను. అది కొట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది, చేతులు అంతా రెడ్డిష్ అయిపోయినాయి. అందులోనే అది కత్తి కాదు కదా, చాక్ అవ్వడం వల్ల చాలా టైం పట్టింది. సో ఎలాగోలా కింద మీద కొట్టి రెండు కొట్టాను. రెండు కొట్టేసిన తర్వాత ఇంకా లోపల ఉన్న గుదురు తీయడానికైతే బాబోయ్ ఎంత కష్టపడ్డానో. సో ఎలా అలా తీసేసాను. సో అదైతే గ్రాస్ మాత్రం ఒక 500 mlకి అన్నారు. బట్ నాకు అది పావు లీటర్ వచ్చింది కాబట్టి మరగబెట్టిన తర్వాత అది కరిగిపోయిన తర్వాత అందులోని కొబ్బరికాయ తీసాను కదా, తీసింది వేసేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బట్ నాకు చుట్టూ తీయడం మర్చిపోయాను చాక్తోని. సో సగం ఊడిపడ్డా, సగం ఉండిపోయింది లోపల. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.